on this Good Friday, we thank you for Jesus' ultimate sacrifice on the cross. Help us reflect on his love and grace, guiding our hearts to live in compassion and forgiveness. We may honor this day with humility and gratitude, walking in his light and sharing his peace. Amen. దగ్గర ముఖ్యంగా ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రెండవ వాక్యము గురించి మీకు తెలియజేయడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ వాక్యము లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉన్నది. అయితే దానికి ముందు ముఖ్యంగా 33వ వచనం నుంచి 43వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. 33 నుంచి 43. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినట్లా తనను రక్షించుకొనమని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకా ఇచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమను. అందుకైనా వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ఈ యొక్క ముఖ్యంగా ఈ కల్వరిగిరిలో జరిగిన యేసు మరణ ప్రయాణంలో ఆ శిలువను మోసుకుని వెళ్ళిన తర్వాత, ఆ శిలువ వేసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా మొదటి మాట చెప్పిన తర్వాత ఆ డైలాగ్ వారు అప్పుడు మిగతా దొంగలకిను ఇద్దరు దొంగలకి యేసుక్రీస్తుకి మధ్యన వారిద్దరి మధ్య సంభాషణలో, అదే అంతకు ముందుగానే యేసుక్రీస్తుని చాలామంది వ్యక్తులు అక్కడ ఆయన్ని పరిహసించడం జరిగింది. ఆ పరిహసించేటప్పుడు చాలా అవమానకరంగా ఆయన చూశారు. అయినా సరే అవన్నీ వింటూ ఎంతో ఓర్పుతో యేసు ప్రభు ఉన్నారు. అయితే ఫైనల్గా ఇద్దరు దొంగలు వారు ఒకరి మీద ఒకరు యేసుక్రీస్తు గురించి, నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని కూడా రక్షించమని ఒక దొంగ అడిగినప్పుడు, ఈ రెండవ దొంగ అతని గురించి చెప్తూ, మనకి ఈ శిక్ష పట్టు మనకు నేరమే, యేసు ప్రభుకి ఆయన ఏ తప్పు చేయకుండా మనకంటే ఎక్కువ శిక్ష పొందుతున్నారు. సో కాబట్టి మనం శిక్ష అనుభవించడం కరెక్ట్, కాబట్టి మీరు ఆ దేవుడి గురించి మర్చిపోయిన వాళ్ళు అనటం కరెక్ట్ కాదని అతను చెప్తున్నప్పుడు, ఈ క్రమంలో యేసు ప్రభు ఇతను అడుగుతాడు, తండ్రి నాకు నీ రాజ్యంలో స్థానం ఇమ్మని. అప్పుడు యేసు ప్రభు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. సో అదేవిధంగా ఇప్పుడు ఈ పరదేశం అనేది ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు పరలోకం యాక్చువల్గా ఈ సమస్తాన్ని సృష్టించి దేవుడు ఒకటి చెప్తాడు మానవుడికి, ఎందుకు లాస్ట్లో మానవుడిని సృష్టించాడు. మానవుడిని సృష్టించి ఏదోను వనంలో ఉంచినప్పుడు యేసుక్రీస్తు కొన్ని విషయాలు ఆదాముకి చెప్తారు. ఆదాముకి చెప్తే వాళ్ళు అది మితిమీరిసి తిరిగి ఇవ్వటం వల్ల వాళ్ళని ఏదో తోట నుంచి మొత్తం ఈ భూప్రపంచానికి
బయటకు రావడం జరిగింది భూప్రపంచంలో. అప్పుడు ఈ సంతానం అంతా భూమిని విస్తరించి అభివృద్ధి పొంది మనము దేవుని పోలిక ఉన్నాం కాబట్టి దేవుని చేత ఆ దేవుని పోలిక ఉండి దేవుని తెలుసుకుని ఆ మార్గం ద్వారా మరలా పరలోక రాజ్యాన్ని చేరడానికి దేవుడు మనకి సృష్టించాడు యాక్చువల్గా. సో మనమే దేవుని గురించి తెలుసుకుని ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేయడం కోసమే ఈ భూ ప్రపంచం అంతటా మనుషుల్ని వ్యాపింపజేశాడు. దానికోసం భూమి మీద మనుషుని సృష్టించాడు. దానికి మనకు కావాల్సిన అన్ని వసతులు సౌకర్యాలు దేవుడు మనకు ఇచ్చారు. వాటిని మనం అనుభవిస్తూ కూడా దేవుడిని మనం మర్చిపోతున్నాం. సో ఆ యొక్క మనకి ఏవైతే దేవుడు ఇచ్చాడో వాటిని అవన్నింటిని మనం అనుభవిస్తూ ఆ సౌఖ్యాలు పొందుతూ దేవుడిని తెలుసుకుని అతని యొక్క మళ్ళీ మనం స్వర్గస్థులై దేవుని రాజ్యంలో చేరాలి. అది దేవుని కోరిక. మానవుడిని సృష్టించడానికి మెయిన్ కారణం అది. సో కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క జీవనంలో పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళే ముందు ప్రతి మానవుడు కాడ పరదేశంలో ఉంటాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కాడ 3 దినాలు పరదేశంలోనే ఉన్నారు. చనిపోయిన తర్వాత డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళలేదు. సో ఆయన పునరుత్థానమైన తర్వాత 40 రోజులు ఉండి 40 రోజులు అతను శిష్యులకి ప్రజలందరికీ కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులకి తన గురించి తను తెలియజేసుకుంటూ దృఢమైన విశ్వాసాన్ని వాళ్ళకి శిష్యులకి ఇస్తూ దేవుని గురించి నేర్పుతూ 40 రోజులు ఉన్న తర్వాత ఆయన పరలోక రాజ్యం చేరటం జరిగింది. మోక్షారోహణం అవటం జరిగింది 40వ రోజున. సో అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తామా లేదా అనేది ఇంపార్టెంట్. సో అది వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు గురించి ఫస్ట్ మనకు తెలియాలి. సో దానికి ముందుగా యేసుక్రీస్తు ఏమంటారు, యేసుక్రీస్తు తెలిసినంత మాత్రానే కాదు, యేసుక్రీస్తు తెలుసుకొని బాప్తిసం పొంది తర్వాత యేసుక్రీస్తుని యొక్క అడుగుజాడల్లో మనం నడిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ అది ఎంతవరకు నిజం అనేది ఇండివిజువల్గా వదిలేయాలి. అంతే తప్ప మనం ఒక్కరు నిజంగా మీరు బాప్తిసం తీసుకుంటేనే వెళ్తారా లేదా నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే వెళ్తారా అనేది అది గ్యారంటీ నేను చెప్పలేను. అది మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. మనం వెళ్తామా లేదా అనేది దేవుడు మనకు అవకాశం ఇస్తే డెఫినెట్గా మనం వెళ్తాము. సో అవకాశం ఎలా ఇస్తాడు, ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడే మనం వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళలేము. సో ఈ విధంగా పరదేశంలో ముఖ్యంగా ఉన్నవారు మనకి బైబిల్ ప్రకారం లోకాసువార్తలను చెప్తున్నారు. లాజరు, ముఖ్యంగా లాజరు కూడా చనిపోయిన తర్వాత ఆయన పరదేశంలో ఉన్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు ఆయన లేపాడు. మనం సాదృశ్యంగా ఆయన చనిపోయిన వారిని బ్రతికించడానికి చెప్పడానికి అది ఒక ఉదాహరణ. సో అదేవిధంగా చనిపోయిన వ్యక్తి అక్కడ ఉండి అక్కడి నుంచి తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా యోనా కూడా 3 దినాలు మన భూగర్భంలో ఉన్నాడు, అంటే సముద్రంలోని శాపగర్భంలో ఉన్నాడు. శాపగర్భంలో అక్కడ దానికి సాదృశ్యం ఏంటంటే అదే ఒక పరదేశం. సో అక్కడుండి తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాడా లేదనేది మనం నేనైతే చెప్పలేను, కానీ బైబిల్ ప్రకారం నమ్మిక ఉన్నవాళ్ళు ఆయన కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు అనేది మనం గమనించాలి. అట్లాగే యేసు ప్రభు కూడా తను 3 దినాలు ఎందుకు చనిపోయిన తర్వాత యాక్చువల్గా పరదేశంలో ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే యేసు ప్రభుకు ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా పరలోక రాజ్యానికి చేరలేదని నా యొక్క ప్రశంస. ఇక్కడ యేసుక్రీస్తు ముందు చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఈ పరదేశంలోనే ఉన్నారు. అందుకోసం యేసుక్రీస్తు చనిపోయి భూస్థాపితమైనప్పుడు ఆయన 3 రోజులు వాళ్ళ పితాపుత్ర అంటే తండ్రి పుత్రుల యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నాడు అనేది ఒక విధానం. సో అక్కడ ఆయన తెలుసుకుని వాళ్ళని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. బట్ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారంటే అది మనం చెప్పలేము. ఎప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్తాము యేసుక్రీస్తు ప్రకారం మనం ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే ముఖ్యంగా ఆయన మరలా వచ్చి చనిపోయిన వారిని ఆత్మశరీరాలతో మధ్య ఆకాశంలోకి తీసుకెళ్తాడు. అట్లాగే బ్రతుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్తాడు. ఆ తర్వాతే దేవుని రాజ్యంలో మనందరూ ఉంటాం. సో కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కరు చనిపోయిన వారు అందరూ కూడా దేవుని రాజ్యంలోకి ముందే వెళ్తారనేది ఈ కాంట్రడిక్షన్ ఉన్నది మనకి ఇక్కడ బైబిల్ చెప్పిన విధానంలో కూడా. సో అది ఎవరి నమ్మకం వాళ్ళది, దేవుడు దగ్గరికి మనం వెళ్తున్నామా లేదా అనేది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది పరదేశంలోకి వెళ్ళాలన్నా ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా చనిపోయినప్పుడు మన విజ్ఞాపనలో కూడా చేస్తూ ఉంటాం దేవుడిని ఏమని, ముఖ్యంగా మన చనిపోయిన ఆత్మలు నిత్య నరకాగ్నిలో ఉండుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలనేది కోరుకుంటాం. ఎప్పుడైనా ప్రతి మనిషి చనిపోయిన తర్వాత
ఇప్పుడు మనం హిందూ శాస్త్ర ప్రకారంగా అంటే హిందూ ధర్మశాస్త్రం కానీ ఎన్ని మత ధర్మాలు చెప్పేది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత కొంతకాలం అతని ఆత్మ మన చుట్టూనే ఉంటుందంట. తర్వాత దానికి మనం శాంతి అవి హోమాలు చేసిన తర్వాత అవి పరలోక రాజ్యానికి కానీ నరకానికి కానీ పోతాయి. వెంటనే మన ఆత్మ అనేది శరీరం చనిపోయిన ఆత్మ దేవుని దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళదు. కొంతకాలం ఈ చుట్టుపక్కలే మన పక్కనే ఉంటుంది. మనం చాలా సినిమాల్లోనూ వాటిలో కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క మనిషి చేయాల్సిన శాంతులు అవన్నీ చేసిన తర్వాత బతికున్న వాళ్ళము ఆ తర్వాత ఆ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అనేది ఒక నమ్మకం. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనేది కొన్ని నరకానికి వెళ్ళాలనేది ఎవరు చూడం. సో ప్రతి ఒక్కరు ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే సో మనమందరం మన యొక్క తప్పులను ఒప్పుకొని మనం చేసిన తప్పులు ముఖ్యంగా ఏంటంటే దేవుడు ఏదైతే మనకు ఏర్పరిచాడో వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ దేవుడిని గురించి తెలుసుకుంటూ మనం ఎవరికి ఎలాంటి నష్టం లేకోకుండా మన పాపాలను ఒప్పుకుంటూ మనం చేసిన పాపాలని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో పరదేశం నుంచి మనం కూడా స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే దేవుడు మనల్ని ఎప్పుడు వెళ్ళ కాపాడుతారని నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.